హలో ఎవ్రీవన్, నేను శ్రవంతి కిలారు. వెల్కమ్ టు హార్షీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. ఈ రోజు అసలు డాండ్రఫ్ కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, అలాగే మనకి స్కాల్ప్ మీద ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి వీటి గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు డర్మటాలజిస్ట్, అలాగే కాస్మెటాలజిస్ట్, డర్మటో సర్జన్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ అన్నపూర్ణ గారు. మరి ఈ టాపిక్లోకి ఈరోజు ఎంటర్ అయిపోదాం. హలో అన్నపూర్ణ గారు, ఎలా ఉన్నారండి? శ్రవంతి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. సో ఇంతకుముందు మాకు హెయిర్ ఫాల్కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చెప్పారు. సో ఈ హెయిర్ ఫాల్లోనే ప్రతి ఒక్కరు కూడా డాండ్రఫ్ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. సో డాండ్రఫ్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుందా, అలాగే హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత డాండ్రఫ్ పెరిగే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంది. సో దీనికి సంబంధించి అసలు ఈ డాండ్రఫ్ ఏ విధంగా వస్తుంది, దానికి రీజన్స్? డాండ్రఫ్ బేసికల్గా ఇట్ ఈస్ లైక్ ఎ ఫంగల్ ఇన్ఫెక్షన్. చాలామందికి అది డ్రై డాండ్రఫ్ అని చెప్పి, లేదంటే వైట్ స్కేల్స్ లాగా వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ అది డిఫరెంట్ టైప్స్లో కూడా ప్రెజెంట్ అవుతుంది. కొంతమందికి వైట్ పౌడరీ స్కేల్స్ లాగా వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా దాని మీద పడడం అట్లా నోటిసబుల్గా ఉంటుంది. కొంతమందికి సిమ్టమ్స్తో పాటు ప్రెజెంట్ అవుతుంది. వాళ్ళకి ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది, స్కాల్ప్లో రెడ్నెస్ ఉండడం, ఒక్కోసారి చిన్న చిన్న పింపుల్స్ లాగా రావడం, అలా కొంతమందికి ప్రెజెంట్ అవుతుంది. కొంతమందికి ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఆయిలీ డాండ్రఫ్ లాగా ప్రెజెంట్ అవుతుంది. వాళ్ళకి ఎక్కడ కూడా స్కేల్స్ లాగా అట్లా ఎక్కడ పౌడర్ లాగా, వైట్ పౌడర్ లాగా వాళ్ళు స్క్రాచ్ చేసినప్పుడు ఫ్లేక్స్ లాగా లెగడం అలా ఏమీ ఉండదు. వాళ్ళకి జస్ట్ ఒక మైల్డ్ డిస్కంఫర్ట్, లేదంటే ఇచ్చింగ్ సెన్సేషన్, ఒక 2 days హెయిర్ వాష్ చేయకపోతే ఒక రకమైన డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం, ఇలాంటిది వాళ్ళు కామన్గా నోటీస్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా డాండ్రఫ్కి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి, జెనెటిక్గానే వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దట్ పర్టికులర్ ఫంగల్ ఇన్ఫెక్షన్. మనకి ప్రతి ఒక్కరికి స్కాల్ప్లో ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ ఆయిల్ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ని సీబమ్ అంటారు. దాంట్లోని కొంతమందికి ఓలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఓలిక్ యాసిడ్ కొంతమందికి ఇరిటేట్ చేస్తుంది స్కాల్ప్ని, అండ్ అక్కడి నుంచి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ట్రిగర్ అవుతాయి. ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్టర్నల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందో, కామన్లీ మెలసిజియా అంటారు దాన్ని. సో ఆ మెలసిజియా అనే ఫంగస్ ఎప్పుడైతే దాని మీద గ్రో అవడం స్టార్ట్ అవుతుందో, ఇట్ స్టార్ట్స్ బ్రేకింగ్ దిస్ ఓలిక్ యాసిడ్, అండ్ ఆ ఓలిక్ యాసిడ్ నుంచి కొన్ని ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్సే మెయిన్ కాజ్ ఫర్ స్కాల్ప్ ఇచ్చింగ్ కావచ్చు, లేదంటే ఆ వైట్ ఫ్లేక్స్ కావచ్చు. ఎందుకంటే మన స్కిన్ జనరల్గా ఏంటంటే ఒక 28 daysకి 30 daysకి స్లో టర్న్ ఓవర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయో, ఒక్కోసారి సెల్ టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో, మనకి లేయర్స్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ర్యాపిడ్ అయిపోయి ఇట్ స్టార్ట్స్ షెడ్డింగ్, అండ్ అలా వీళ్ళకి స్కాల్ప్ ఇరిటేట్ అవ్వడం, లేదంటే స్కేల్స్ కనిపించడం, ఫ్లేకింగ్ కనిపించడం అనేది నోటిసబుల్గా కనిపిస్తుంది. ఈ ఇచ్చింగ్ సెన్సేషన్ వీటి వల్ల కూడా, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైం హెయిర్ ఫాల్ కోసం ప్రెజెంట్ అయినప్పుడు పేషెంట్స్ డాండ్రఫ్ ఉంది అనే కామన్ కంప్లైంట్తో కూడా వస్తారు. ఎప్పుడైతే మనం ఈ డాండ్రఫ్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తామో, మనం దానికి ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఈ హెయిర్ ఫాల్ కూడా సబ్సైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. నార్మల్గా డాండ్రఫ్ అనగానే వెంటనే అందరూ రెమెడీస్ అన్నిటినీ ఫాలో అవుతూ ఉంటారు, లేకపోతే మార్కెట్లో దొరికే షాంపూస్ కానివ్వండి, శాస్ట్రీస్ కానీ వీటన్నిటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల డాండ్రఫ్ ఎక్కువయ్యే అవకాశం ఉందంటారా? డైరెక్ట్గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం, లేకపోతే రెమెడీస్ని ఫాలో అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం, ఏది పాసిబుల్? ఇట్స్ అ ట్రికీ క్వశ్చన్. కొన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కూడా కొంతమందికి హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మనకి నేచర్లో దొరికే నీమ్ కావచ్చు, వీటికి కొన్ని యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో న్యాచురల్ రెమెడీస్ కంప్లీట్గా హార్మ్ఫుల్ అని నేను చెప్పను, అలానే బెనిఫిషియల్ కాదు అని కూడా నేను చెప్పను. కొన్ని న్యాచురల్ రెమెడీస్ కూడా హెల్ప్ అవుతాయి. కానీ కొంతమందికి డాండ్రఫ్ ఎంత సివియరిటీకి వెళ్ళిపోతుందంటే న్యాచురల్ రెమెడీస్ హెల్ప్ కావు. అలాంటి స్టేజ్లో వాళ్ళు కంపల్సరీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి డాండ్రఫ్ ప్యాటర్న్ మనకి స్కాల్ప్ సోరియాసిస్తో కూడా ఓవర్లాప్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ స్కాల్ప్ సోరియాసిస్ని ఇగ్నోర్ చేసి ఇలాంటి హోమ్ రెమెడీస్ ఏదైనా చేస్తే ఒక్కోసారి ఆ సోరియాసిస్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ఆ డాండ్రఫ్లో ఒక అబ్నార్మల్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తారో, వాళ్ళు కంపల్సరీ ఒకసారి డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి అసలు వాళ్ళకు ఉంది డాండ్రఫా, లేదంటే వాళ్ళకి ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా. కొంతమందికి డాండ్రఫ్కి సోరియాసిస్కి మధ్యలో ఇంకొక కండిషన్ ఉంటుంది, సెబారిక్ డర్మటైటిస్ అంటాం. అది చాలా కామన్గా మిస్ అయ్యే కండిషన్. సో దీంట్లో వాళ్ళకి గ్రీజీ స్కేల్స్ లాగా ఉంటాయి, వాళ్ళకి చాలా స్కాల్ప్ ఇచ్చింగ్ ఉంటుంది,
స్కాల్ప్లో చాలా రెడ్నెస్ ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా హెవీగా ఉంటుంది. వాళ్ళకి స్కాల్ప్ అనే కాదు, ఇంక్లూడింగ్ ఫేస్ మీద కూడా ఐబ్రోస్, అప్పర్ ఐలిడ్, బియర్డ్, ముస్టాచ్ అండ్ అదర్ సైడ్స్ లైక్ బ్యాక్, చెస్ట్, వీటన్ని ఏరియాస్లో ఎక్కడెక్కడ హెయిర్ ఉందో అక్కడ కూడా వాళ్ళకి ఈ స్కేల్స్ రావటం స్టార్ట్ అవుతాయి. సో దాన్ని వాళ్ళు డాండ్రఫ్ అని ఒక్కోసారి కామన్గా అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ డాండ్రఫ్, ఇట్ ఈస్ అ డిఫరెంట్ కండిషన్. అండ్ సమ్ టైమ్స్ ఈ సెబారిక్ డర్మటైటిస్ అనేది కొన్ని మంత్స్ నుంచి కొన్ని ఇయర్స్ వరకు ఇబ్బంది పెడుతుంది. సో మనం సఫర్ అవుతున్న కండిషన్, ఈజ్ ఇట్ జస్ట్ అ డాండ్రఫ్ ఆర్ ఇస్ ఇట్ సెబారిక్ డర్మటైటిస్ ఆర్ ఇట్ ఈస్ స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం దానికి ట్రీట్మెంట్ లైన్ కూడా మనం దేన్ని ట్రీట్ చేస్తున్నాం దాన్ని బట్టి మారుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ డాండ్రఫ్, మోస్ట్ ఆఫ్ ద టైం కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి, అవి నైట్ అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేయటం. కొన్ని యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి, మనకు ఓవర్ ద కౌంటర్ కూడా చాలా యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి, కానీ వాటి స్ట్రెంగ్త్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ మెడికేటెడ్ లెవెల్లో ఉండవు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం అండర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ రికరెన్స్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే మళ్ళీ మళ్ళీ డాండ్రఫ్ వచ్చేయటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మనం మెడికేటెడ్ షాంపూస్ కానీ లోషన్స్ కానీ ఒక ప్రాపర్ కోర్స్ లాగా వాడితే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి వితిన్ ఫ్యూ వీక్స్ టు మంత్స్ దానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దాని తర్వాత జస్ట్ మెయింటెనెన్స్ కోసం మనం వన్స్ వీక్లీ కానీ వన్స్ ఇన్ 2 weeks కానీ మెయింటైన్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బీ ఏబుల్ టు కీప్ స్కాల్ప్ క్లీన్ ఫర్ లాంగ్ టైం. మీరు అన్నట్లుగా అంటే డాండ్రఫ్కి ట్రీట్మెంట్ అంటే మనకు వెంటనే చాలామంది భయపడుతూ ఉంటారు, అంటే ఈ ట్రీట్మెంట్ లాంగ్ టైం తీసుకోవాలి, డాండ్రఫ్ ఎప్పటికీ ఉంటుంది, ఇది పోదు అని అంటూ ఉంటారు. సో ఈజ్ దిస్ రైట్ ఆర్ రాంగ్? సో అలాగే లోషన్స్ అన్నారు మీరు, అవి ఎంతవరకు పనిచేస్తాయి అంటారు? దిస్ ఈజ్ అ వెరీ రైట్ క్వశ్చన్. యాక్చువల్లీ డాండ్రఫ్ అనేది కొంతమంది ఎలా జెనెటిక్ కాబట్టి కొంతమందికి దే ఆర్ మోర్ ప్రోన్, అంటే వాళ్ళకి టెండెన్సీ ఎక్కువ ఉంటుంది డాండ్రఫ్ మళ్ళీ రిటర్న్ రావడానికి. సో వాళ్ళ స్కాల్ప్లోనే కొన్ని చేంజెస్ జరుగుతాయి అన్నమాట జెనెటిక్ లెవెల్లో. దానివల్ల వాళ్ళకి ఫంగల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది రిపీటెడ్గా. సో ఎప్పుడైతే కొన్ని కండిషన్స్ మారుతాయో వాళ్ళ ఎన్విరాన్మెంట్లో, స్కాల్ప్ ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా ఆయిలీగా అవ్వడం కానీ లేదంటే ఎక్స్టర్నల్గా ఆయిల్ అప్లై చేయటం కానీ అలాంటిది ఏదన్నా చేసినప్పుడు వాళ్ళకి డాండ్రఫ్ మళ్ళీ వచ్చేస్తుంది. సో ఈ లోషన్స్ అవి కూడా బికాస్ దే ఆర్ మెడికేటెడ్, వీ డోంట్ రికమెండ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. జనరల్గా ఒక ఫ్యూ మంత్స్ రికమెండ్ చేసేసి తర్వాత స్టాప్ చేయమంటాం. ఎప్పుడైనా సరే ఆ కోర్స్ ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు ఒక డాక్టర్ ఒక 1 month తర్వాత రివ్యూకి రమ్మని చెప్పినప్పుడు దానికి ఒక పర్పస్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు కమ్ అండ్ రీవిజిట్ సో దట్ దే కెన్ చేంజ్ అండ్ పుట్ యూ ఆన్ అ మెయింటెనెన్స్ కోర్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ డాండ్రఫ్కి ట్రీట్మెంట్ డెఫినెట్లీ లాంగ్ రన్ వరకు ఉంటుంది. అండ్ దానికి పీరియాడిక్ బ్రేక్స్ ఉంటాయి. ఇప్పుడు 6 months కోర్స్ చేసుకున్న తర్వాత స్కాల్ప్ ప్రాబ్లం లేదంటే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. రికరెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆన్ అండ్ ఆఫ్ ఈ ట్రీట్మెంట్ అనేది ఒక లాంగ్ రన్ వరకు కంటిన్యూ అవుతుంది. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ సోరియాసిస్, నార్మల్గా సోరియాసిస్ అంటే అందరికీ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ అనుకుంటూ ఉంటారు. హెడ్ మీద కూడా మనకి ముఖ్యంగా స్కాల్ప్ మీద కూడా సోరియాసిస్ వస్తుందంటే చాలా భయపడిపోతారు ముఖ్యంగా. సో అసలు ఈ సోరియాసిస్ ఎందుకు వస్తుంది, ముఖ్యంగా స్కాల్ప్ సోరియాసిస్కి అసలు ప్రాబ్లం ఏంటి? స్కాల్ప్ సోరియాసిస్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ లేకపోయినా కూడా వాళ్ళ ఇమ్యూన్ సిస్టంలో వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళకి ఈ స్కేలింగ్ అండ్ సెల్ టర్నోవర్లో కొన్ని చేంజెస్ రావడం వల్ల ఈ థిక్ స్కేల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అవి కొన్ని పర్టికులర్ సీజన్లో లైక్ వింటర్లో అగ్రివేట్ అవ్వడం, రేర్లీ కొంతమందికి సమ్మర్లో కూడా అగ్రివేట్ అవుతుంది, కొంతమందికి స్ట్రెస్ కండిషన్స్లో అగ్రివేట్ అవుతుంది, కొంతమందికి ఎప్పుడన్నా వాళ్ళు ఏదైనా సూట్ కానీ హోమ్ రెమెడీ కానీ ఏదైనా షాంపూస్ కానీ లేదంటే ఏదైనా డిజీజెస్ వచ్చినప్పుడు వాళ్ళు బాగా స్ట్రెస్కి గురి అయినప్పుడు ఆ టైంలో కూడా వీళ్ళకి ఈ స్కాల్ప్ సోరియాసిస్ అనేది బయటపడుతుంది. అది ఒకసారి వచ్చినప్పుడు కొన్ని months to years వరకు ఇబ్బంది పెడుతుంది. సో స్కాల్ప్ సోరియాసిస్కి ట్రీట్మెంట్ లైన్ ఏదైతే ఉంటుందో అది నార్మల్ డాండ్రఫ్ కానీ సెబారిక్ డర్మటైటిస్ ట్రీట్మెంట్ నుంచి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఏ కండిషన్ని ట్రీట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అకార్డింగ్ టు దట్ ఇన్ కేస్ మనం స్కాల్ప్ సోరియాసిస్ అని డయాగ్నోస్ అయితే వాళ్ళకి ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ లేదంటే షాంపూస్ కానీ లోషన్స్ కానీ వాళ్ళు చాలా ఎక్కువ లాంగ్ టర్మ్ వరకు వాడాల్సి ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, నారో బ్యాండ్ యూవీబీ ఫోటోథెరపీ అంటాం. సో ఆ ఫోటోథెరపీ ట్రీట్మెంట్ వాళ్ళు ఆల్టర్నేట్ డేస్ కానీ లేదంటే వారంలో 2 రోజులు కానీ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ కోంబ్, దువ్వెన్ లాగా లైట్ కోంబ్ లాగా ఉంటుంది, లేదంటే సమ్టైమ్స్ హెల్మెట్ లాగా ఉంటుంది.
సో ఆ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ స్కేలింగ్ అండ్ ఫ్లేక్స్ అనేవి స్లోగా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది అండ్ స్లోగా మనం మెడిసిన్స్ వీటన్నిటి నుంచి కూడా దాన్ని విత్డ్రా చేయొచ్చు. ఎవరైతే ఈ నారో బ్యాండ్ యూబీ ఫోటోథెరపీ చేయలేకపోతారో ఒక్కొక్కసారి మనం కొన్ని అప్లికేషన్స్ ఇచ్చి ఒక్కోసారి సన్లైట్కి ఎక్స్పోజ్ చేయమని చెప్తాం. సో ఇది కూడా మనం సన్లైట్లో ఉన్న యూవీబీ లైట్ని మనం యూటిలైజ్ చేయడం అనమాట. కొంతమంది యూవీఏ ట్రీట్మెంట్ కూడా చేస్తారు, టాపికల్ పూవా ట్రీట్మెంట్ అంటారు. సో ఇలాంటి కొన్ని ట్రీట్మెంట్స్తో కూడా మనం స్కాల్ప్ సోరియాసిస్ అనే కండిషన్ని ట్రీట్ చేయొచ్చు. సోరియాసిస్కి సంబంధించి అసలు నార్మల్గా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ మోర్ ఓవర్ అసలుకే హెయిర్ ఫాల్ డాండ్రఫ్తో సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు సోరియాసిస్ వచ్చింది అనగానే ఇంకా వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకోవాల్సి ఉంటుంది, ఈ ట్రీట్మెంట్ వల్ల రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? స్కాల్ప్ సోరియాసిస్ వల్ల కూడా చాలామంది హెయిర్ ఫాల్తో బాధపడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం డిస్కంఫర్ట్ ఏదైతే ఉంటుందో యంగ్స్టర్స్కి ఒక్కోసారి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఒక్కోసారి వాళ్ళకి ఆ స్కేల్స్ ఎలా అయినా సరే తీసేసేయాలి అన్న టెండెన్సీ డెవలప్ అవుతుంది. సో అది ఇండైరెక్ట్గా కూడా వాళ్ళకి స్ట్రెస్ని మళ్ళీ పెంచుతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కండిషన్ మనం ఎక్కువ రోజుల వరకు ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది. చాలామంది ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంటా అని అడుగుతారు. కరెంట్లీ ఐ కెన్ సే ఎస్, మనకి ఇంకా కూడా దీన్ని పర్మనెంట్గా సాల్వ్ చేసే ట్రీట్మెంట్స్ అయితే ఇంకా రాలేదు. అండ్ ఇది ఆన్ అండ్ ఆఫ్ ఎలా అయితే దీని పీరియాడిక్ బ్రేక్స్ ఉంటాయో, ఎప్పుడైతే ఇది అగ్రవేట్ అవుతుందో ఆ టైంలో మనం కంపల్సరీ ట్రీట్మెంట్ పెట్టుకోవాలి. కానీ వన్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం పర్మనెంట్ హెయిర్ లాస్ అనేది జరగదు. స్కాల్ప్ సోరియాసిస్ వల్ల కానీ, డాండ్రఫ్ వల్ల కానీ, సెబారిక్ డర్మటైటిస్ వల్ల కానీ ఈ కండిషన్స్కి ఎప్పుడు కూడా పర్మనెంట్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైం ఆ హెయిర్ షెడ్డింగ్ ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుందో ఆ టైంలో అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం వితిన్ ఫ్యూ మంత్స్ ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందో రికవరీ అనేది జరుగుతుంది. సో మనం మెడికేషన్ పెట్టుకున్నప్పుడు వీ రెడ్యూస్ దట్ ఇన్ఫ్లమేషన్ క్విక్లీ, కాబట్టి మనకి మళ్ళీ రీగ్రోత్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో యంగ్స్టర్స్ ఎప్పుడైతే దే ఫీల్ వెరీ డిస్హార్ట్ అండ్ డిప్రెస్ దట్ ఇట్లా హెయిర్ షెడ్డింగ్ అవుతున్నప్పుడు ది ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ టెంపరీ అండ్ మనం కొంచెం పేషెంట్గా ఉండి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని మెయింటైన్ చేస్తే ఈ కండిషన్ కూడా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో అలాగే చాలామందికి మీరు అన్నట్లు ఇందాక తలలో పింపుల్స్ టైప్ వస్తూ ఉంటాయి, అంటే హీట్ బబుల్స్ అని కూడా అంటూ ఉంటారు. సో అసలు ఇవి రావడానికి రీజన్ ఏంటంటారు? దాన్ని స్కాల్ప్ ఫాలిక్యులైటిస్ అంటాం మెడికల్ టర్మ్లో. సో ఈ స్కాల్ప్ ఫాలిక్యులైటిస్ ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే వస్తాయో వీళ్ళు స్క్రాచ్ చేయటం స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల కూడా ఒక్కోసారి నెయిల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అలా కాకుండా కొంతమందికి ఫేస్ మీద ఎలా అయితే యాక్నే వస్తుందో అలానే ఈ హెయిర్ ఫాలికల్ దగ్గర కూడా వీళ్ళకి ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అవుతుంది. అందుకని దీనికి మోస్ట్ ఆఫ్ ద టైం కాంబినేషన్ ఉంటుంది, యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ కాంబినేషన్. అండ్ ఈ స్కాల్ప్ ఫాలిక్యులైటిస్ వల్ల కూడా చాలామంది బర్నింగ్ సెన్సేషన్, స్కాల్ప్లో ఇచ్చింగ్ సెన్సేషన్, హెయిర్ ఫాల్ కంప్లైంట్ చేస్తారు. ఇవన్నీ కూడా వన్స్ వీ స్టార్ట్ ట్రీటింగ్ దట్ కండిషన్ విత్ ద యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే మనం ఇస్తామో ఆ టైంలో ఈ కండిషన్ మళ్ళీ రివర్స్ అవుతుంది. అలానే హెయిర్ ఫాల్ కూడా సబ్సైడ్ అవుతుంది. సేమ్ ఈ డాండ్రఫ్ ఎలా అయితే రిపీట్ అవుతుందో మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ విత్ ద స్కాల్ప్ ఫాలిక్యులైటిస్ కూడా మనం మెడికేషన్ వాడినంత కాలం కొంచెం బెటర్గా ఉంటుంది. స్టాప్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ స్ట్రెస్ కానీ ఆయిల్ అప్లికేషన్ కానీ ఎప్పుడైతే ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయో ఒక్కోసారి మళ్ళీ ఈ బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది. సో చాలామంది 2-3 years వరకు ఈ ప్రాబ్లం నుంచి సఫర్ అవుతూ ఉంటారు. బట్ దానికి డిస్హార్టన్ అవ్వాల్సిన నీడ్ లేదు. యాజ్ అండ్ వెన్ మనకి వచ్చినప్పుడు మనం కొన్ని డేస్ ట్రీట్మెంట్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఆ ఫాలిక్యులైటిస్ ఫ్రీ టైంని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇందాక మీరు చెప్పినట్లుగా అంటే సోరియాసిస్కి ఇప్పటి వరకు పర్మనెంట్ సొల్యూషన్ అంటూ లేదని చెప్పారు. సో సేమ్ దీనికి కూడా ఇలాగే అనుకోవచ్చు, లేకపోతే దీనికి ఆన్ అండ్ ఆఫ్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందంటారు? చాలా వాటి స్కిన్ అండ్ హెయిర్ కండిషన్స్కి ఎవ్రీబడి వాట్ దే ఎక్స్పెక్ట్ ఇస్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే బాగుండు అని. బట్ అన్ఫార్చునేట్లీ చాలా కండిషన్స్కి లేదు. స్కిన్ అండ్ హెయిర్ చాలా డైనమిక్ ఆర్గన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవి వాటికి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా వాటికి తగ్గడానికి కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో బీయింగ్ పేషెంట్ అండ్ కంటిన్యూయింగ్ విత్ ద ట్రీట్మెంట్ ఈజ్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సో పేషెన్స్ ఈజ్ ద మస్ట్. ఎస్, రైట్. సో అలాగే చాలామందికి ప్యాచెస్ వస్తూ ఉంటాయి. సో
సో ఈ ప్యాచెస్ రావడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఈ ప్యాచెస్ చాలా ఆడ్గా కూడా కనిపిస్తాయి. ఒక చోట హెయిర్ లేకుండా అన్ని చోట్ల ఉండి ఒక చోట లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళడానికి కూడా చాలా మొహమాట పడుతూ ఉంటారు. సో దీనికి రీజన్? దీన్ని మెడికల్ టర్మ్స్లో ఎలోపేషియా ఏరియేటా అంటారు. అండ్ ఎలోపేషియా ఏరియేటా ఒక ప్యాచీ లాస్ అనమాట. అంటే ఒక పర్టికులర్ జోన్లో ఒక్కోసారి కాయిన్ షేప్లో లాస్ అవుతుంది, ఒక్కొక్కసారి అది చాలా వైడ్ స్ప్రెడ్ మల్టిపుల్ ప్యాచెస్ లాగా వస్తుంది, ఒక్కోసారి బియర్డ్లో, ఒక్కోసారి ఐబ్రోస్, రేర్ కేసెస్లో బాడీ మీద మొత్తం హెయిర్ కూడా వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ ఎలోపేషియా ఏరియేటా. సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఇట్ గెట్స్ మిస్గైడెడ్ అండ్ అది మన హెయిర్ ఫాలికల్స్ని ఒక ఫారిన్ బాడీ లాగా ట్రీట్ చేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాక్టీరియాని, వైరస్ని రికగ్నైజ్ చేయాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే మన హెయిర్ ఫాలికల్ని ఒక ఫారిన్ బాడీ లాగా రికగ్నైజ్ చేస్తుందో అది దాన్ని రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ లోకలైజ్డ్ డిజార్డర్ వల్ల వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం జస్ట్ అక్కడ వరకే ప్యాచీ హెయిర్ లాస్ అవుతుంది. సమ్ టైమ్స్ ఏ ట్రీట్మెంట్ చేయకపోయినా కూడా ఎప్పుడైతే ఈ సిస్టమ్ రికవర్ అవుతుందో 4-5 మంత్స్లో ఆటోమేటిక్గా హెయిర్ రీగ్రోత్ అనేది జరుగుతుంది. ఇన్ సమ్ కేసెస్ అది జరగదు. సో వాళ్ళకి ఆ ప్యాచ్ అలానే ఉండిపోతుంది. సో వితౌట్ డిలే ఇఫ్ యూ స్టార్ట్ ట్రీట్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ హెయిర్ని వితిన్ 1 year రికవర్ చేయొచ్చు. ఇన్ కేస్ డిలే అయితే సమ్ టైమ్స్ రికవరీ అనేది జరగదు. ఒక్కోసారి మోర్ దెన్ 1 year 2 years తర్వాత వస్తారు, ఆ ప్యాచ్ అలానే ఉండిపోతుంది. ద ఛాన్సెస్ ఆఫ్ అగైన్ గ్రోయింగ్ హెయిర్ ఇన్ దట్ ఏరియా ఇట్ బికమ్స్ వెరీ లెస్. సో ఎప్పుడైనా సరే ఇలాంటి ప్యాచెస్ ఏదైనా రికగ్నైజ్ చేసినప్పుడు ఎర్లీ స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఎలోపేషియా ఏరియేటా సివియరిటీ కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది. మల్టిపుల్ ప్యాచెస్ వచ్చేసేసి ఐబ్రో హెయిర్ అంతా లాస్ అయ్యి, లేదంటే హాఫ్ ఆఫ్ ద స్కాల్ప్ హెయిర్ వెళ్ళిపోవడం, ఇలాంటి కండిషన్స్ చాలా సివియర్ కండిషన్స్. దీంట్లో ఎలాంటి డిలే అనేది చేయకూడదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే మనం హెయిర్ని మెయింటైన్ చేయగలుగుతాం అండ్ మళ్ళీ రికవర్ చేయగలుగుతాం. సో ఈ కండిషన్ని ఎప్పుడు కూడా చూద్దాము, వెయిట్ చేద్దాము అని నెగ్లెక్ట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని అప్రోచ్ అయితే దే విల్ గివ్ ద రైట్ అప్రోచ్ ఫర్ ద ట్రీట్మెంట్. సో దీన్ని బట్టి ఇది చాలా సివియర్ కండిషన్ అని చెప్పొచ్చు ఈ ప్రాబ్లమ్ని. బట్ దీని సిమ్టమ్స్ అసలు మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అంటే కొంతమందికి కొన్ని చోట్ల ప్యాచెస్, ఇంకొంతమంది పెయిన్ కొరుకుడు అని కూడా అంటూ పెయిన్ కొరుకుడు అన్న ఎలోపేషియా ఏరియేటా ఒకటి. ఓకే డన్. సో ఇది కొంతమందికి కొంతమంది సిల్లీగా తీసుకుంటారు, ఇంకొంతమంది సీరియస్గా తీసుకుంటారు. బట్ దీని సిమ్టమ్స్ ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు? మోస్ట్ ఆఫ్ ద టైం దీనికి అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సడన్గా వాళ్ళు ఒక రోజు దువ్వుతూ ఒక ప్యాచ్ నోటీస్ చేస్తారు. ఎప్పుడైతే చాలా సివియర్ స్టేజ్లో ఉంటుందో నైట్ పడుకుని లేచిన తర్వాత మార్నింగ్ టైంకి ఒక 20-30% హెయిర్ పిల్లో మీద కనిపిస్తుంది. ఓవర్ నైట్ షెడ్డింగ్ కూడా అయ్యే కేసెస్ ఉంటాయి. సో దోస్ ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్ కేసెస్. అండ్ వాళ్ళకి ఆ హెయిర్ షెడ్డింగ్ ఎంత సివియర్గా ఉంటుందంటే అసలు హెయిర్ ఇలా పట్టుకుంటేనే మొత్తం చేతికి ఇట్లా ఊడొచ్చేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ లైక్ సివియర్ కేసెస్. సో కొంతమందికి అసలు తెలియకుండా ఎప్పుడో వాళ్ళ మదరో ఎవరైనా దువ్వినప్పుడు కనిపించింది అని కొంతమంది చెప్తారు. కొంతమందికి సివియర్ కేసెస్లో ఏంటంటే జస్ట్ వితౌట్ ఎనీ సిమ్టమ్స్ విజిబుల్గా హెయిర్ ఫాల్ ఒక్కసారిగా మ్యాసివ్గా కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళకి ఇచ్చింగ్ కానీ పెయిన్ కానీ చాలా తక్కువ కేసెస్లో ఉంటుంది. కొంతమంది లెస్ దెన్ 10% కేసెస్లో మాత్రమే పెయిన్ కంప్లైంట్ చేస్తారు ఆ హెయిర్ ఫాలికల్ షెడ్డింగ్కి ముందు. దాన్ని మనం ట్రైకోడైనియా అంటాం. ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లమేషన్. ఏదైతే దీన్ని ఈ హెయిర్ ఫాలికల్స్ని షెడ్ చేయడానికి ఇన్ఫ్లమేషన్ జరిగిందో దానివల్ల వాళ్ళకి సమ్ టైమ్స్ ఆ పెయిన్ సిమ్టమ్ ఉంటుంది, కానీ మెజారిటీకి ఎలాంటి సిమ్టమ్ ఉండదు. సో అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాబ్లం ఎక్కువగా మేల్స్లో చూస్తూ ఉంటారు అని చెప్తారు. బట్ అలా అంటూ ఏమైనా ఉంటుందా ఫీమేల్కి మేల్కి అని ఈ ప్రాబ్లమ్ని? మేల్స్ అండ్ ఫీమేల్స్ అని కాదు, ఈ ప్రాబ్లం ఎవరికైనా కూడా రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఒక్కోసారి కో ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే వీళ్ళకి ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలానే విటిలిగో ప్రాబ్లం అంటే బొల్లి అని అంటాం కదా, వైట్ స్పాట్ డిజీజ్ అలాంటివి. లేదంటే ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ మెలిటస్ అంటే షుగర్ వ్యాధి ఎవరికి చిన్న పిల్లలకి వస్తుందో, ఇలాంటి కొన్ని డిజీజెస్ ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి ఓవర్లాప్ అవుతాయి.
సో ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఒక్కసారి ఇంకేదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయా అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే ఎర్లీ స్టేజ్లోనే దానికి మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అన్నపూర్ణ గారు, మీరు ఎలోపేషియా అని చెప్పారు. సో దీనికి అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఉంటారు కదా, అక్కడ చేయొచ్చా మనం? లేదు, ఎలోపేషియా ఏరేటా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మనం ఈవెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి ఏమైనా చేసినా కూడా ఆ హెయిర్ మళ్ళీ రిజెక్ట్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వీళ్ళకి అడ్వైజబుల్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే మనం ఎర్లీ స్టేజ్లో మనం రికగ్నైజ్ చేస్తామో దానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, లోకలైజ్డ్గా ఆ ప్యాచ్ వరకు చేసే ఇంజెక్షన్స్ ఉంటాయి. దానివల్ల వన్స్ ఇన్ అ మంత్ మనం ఎప్పుడైతే ఇంజెక్షన్ చేస్తామో వితిన్ 3-4 months మనకి మోస్ట్ ఆఫ్ ద టైం హెయిర్ రీగ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇన్ కేస్ మరీ సివియర్గా ఉంది అని అంటే ఇంజెక్షన్స్ బదులు మనం ట్యాబ్లెట్స్ ప్రిఫర్ చేస్తాము. అది కూడా పల్స్ థెరపీ లాగా 6 months 8 months అలా కోర్స్ ఉంటుంది. సో అది మనం చేసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఈ హెయిర్ రీగ్రోత్ అనేది జరుగుతుంది. ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఎలోపేషియా టోటాలిస్ అంటారు, అంటే వాళ్ళకి ఇంకా కంప్లీట్ స్కాల్ప్ మీద ఎక్కడ కూడా హెయిర్ ఉండదు. సో వాళ్ళకి మనం ఎంత మెడికేషన్ పెట్టుకున్నా కూడా అక్కడక్కడ ప్యాచీగా హెయిర్ వస్తుంది కానీ కంప్లీట్ హెయిర్ రికవర్ కాదు. అలాంటి కేసెస్లో ఓన్లీ మనం ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ లైక్ వీవింగ్ కానీ విగ్స్ కానీ ఏదైనా హెయిర్ రీప్లేస్మెంట్ ఆప్షన్ తప్పితే మనకి ఇంకొక న్యాచురల్ మెథడ్ కానీ లేదంటే ఎలోపతిక్ మెడికేషన్ కానీ ఏది కూడా హెల్ప్ కాదు. సో దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్ కేసెస్ వేరెన్ వీ హ్యావ్ టు గో జస్ట్ ఫర్ క్యామఫ్లాజింగ్ అంటే జస్ట్ దాన్ని కవర్ చేయడానికి మనం ఈ మెథడ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలానే కొంతమందికి కొన్ని కండిషన్స్లో పర్మనెంట్ హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. దాన్ని సైకాట్రిషియల్ ఎలోపేషియాస్ అని కూడా అంటారు. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొంతమందికి మొత్తం చిన్న ఇందాక మనం అనుకున్నట్టు ఫాలిక్యులైటిస్ లాగా అలా చిన్న పింపుల్స్ లాగా వచ్చేసి పర్మనెంట్గా హెయిర్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ ఏరియాలో వాళ్ళకి ఎప్పుడు కూడా హెయిర్ అనేది మళ్ళీ రాదు. ఇన్ కేస్ మనం ఫ్యూచర్లో ఎప్పుడైతే ఆ సైకాట్రిషియల్ ఎలోపేషియా ప్రాసెస్ని మనం కంట్రోల్ చేయగలుగుతామో అలాంటి కేసెస్లో ఒకవేళ అది స్టేబుల్ అయితే అప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైనా ఆప్షన్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కేసెస్లో కూడా ఈ హెయిర్ రికవరీ అనే పాసిబిలిటీ చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనకి ఎలోపేషియా ప్యాచెస్ కనిపిస్తున్నాయి అంటే అది స్కారింగ్ ఎలోపేషనా నాన్ స్కారింగ్ ఎలోపేషనా, అంటే మనకి అసలు హెయిర్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదంటే అసలు అవ్వదా అనేది మనం ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తేనే వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. అకార్డింగ్ టు దాట్ వాళ్ళు దానికి ట్రీట్మెంట్ లైన్ అనేది ఇవ్వగలుగుతారు. ఎర్లీ స్టేజెస్లో ఎప్పుడైనా సరే మనం డిజీజ్ ప్రోగ్రెషన్ని స్టాప్ చేయగలుగుతాం కాబట్టి అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేయకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు సైకాట్రిషియల్ ఎలోపేషియా ఉంది, పర్మనెంట్ లాస్, అది ప్రోగ్రెస్ అయింది అంటే ఇంక మళ్ళీ రికవర్ చేయలేం. సో ఎర్లీ స్టేజ్లోనే దాని ప్రోగ్రెషన్ని మనం కంట్రోల్ చేస్తే అట్లీస్ట్ మనం మ్యాక్సిమం హెయిర్ డ్యామేజ్ కాకుండా దాన్ని మనం రికవర్ చేసుకోగలుగుతాం. మీరన్నారు అంటే పర్మనెంట్ హెయిర్ లాస్ అని. సో వీటికి ట్రీట్మెంట్ ఉందంటారా? నిజంగా ఆ పర్మనెంట్ హెయిర్ లాస్ని మనం టెంపరీగా ఆపేయచ్చు అంటారా? పర్మనెంట్ హెయిర్ లాస్ని టెంపరీగా ఆపేయచ్చు, లాంగ్ రన్ వరకు కూడా ఆపచ్చు. సో ఓన్లీ థింగ్ మనం దాన్ని ఎర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం మనం దానికి ఎర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మనం అది కామన్ హెయిర్ ఫాల్ అనో లేదంటే అది రికవరబుల్ హెయిర్ ఫాల్ అని చెప్పి న్యాచురల్ రెమెడీస్ ఏదైనా ట్రై చేయడం స్టార్ట్ చేస్తే మనకి ఆ స్టేజ్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం దాన్ని రికవర్ చేయలేం. సో ఎప్పుడైనా సరే ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ ఆల్వేస్ అప్రోచ్ ద డాక్టర్ అండ్ టేక్ ఒపీనియన్. చాలామంది వీటికి సంబంధించి ఇందాక మనం రెమెడీస్ అని అయితే అనము, ఒక డాక్టర్ నుంచి మనం టిప్స్ తీసుకుంటే అవి వర్కౌట్ అవుతాయి అని అనుకుంటూ ఉంటారు. సో వీటన్నిటికీ అంటే డాండ్రఫ్ కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పిన మిగిలిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వీటన్నిటికీ అసలు ఏమైనా టిప్స్ ఇవ్వగలరా? మెయిన్ అందరు అనుకునేది ఏంటంటే ప్రతి హెయిర్ ఫాల్కి ప్రాబ్లం హెయిర్ ఆయిల్ అనుకుంటారు. అది కాదు. హెయిర్ ఆయిల్ కొంతమందికి హెయిర్ ఫాల్ని ట్రిగర్ చేయొచ్చు, అది రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. డాండ్రఫ్ ఉన్నవాళ్ళు, ఆయిలీ స్కాల్ప్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఆయిల్ అనేది సెట్ కాదు. వాళ్ళకి ప్రాబ్లం ఇంకా అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎవరికైతే ఈ సెబారిక్ డర్మటైటిస్ కానీ స్కాల్ప్ ఫాలిక్యులైటిస్ ఉంటుందో వీళ్ళకి కూడా హెయిర్ ఆయిల్ అనేది సొల్యూషన్ కాదు. సెకండ్ థింగ్, మనం ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతామో టేకింగ్ ఒపీనియన్ ఫ్రమ్ డాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎక్స్పెరిమెంట్స్ చేసి లేట్ స్టేజ్ దాకా వెళ్ళకుండా మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తామో
మనం రిజల్ట్స్ కూడా అంతే ఫాస్ట్గా చూస్తాము. అలానే మనం ప్రాబ్లం ఇంకా సివియర్ అవ్వకుండా స్టాప్ చేయగలుగుతాము. థర్డ్ థింగ్, మనం యూస్ చేసే వాటర్ అండ్ షాంపూస్ అది మన హెయిర్ మెయింటెనెన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకనే మనం హార్డ్ వాటర్ యూసేజ్ని డిస్కంటిన్యూ చేసి మోస్ట్ ఆఫ్ ద టైం రెగ్యులర్ షాంపూస్ కూడా కొంచెం సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ లాంటివి మెయింటైన్ చేస్తే మనం ఎక్కువ స్కాల్ప్ని కానీ హెయిర్ని కానీ డ్యామేజ్ చేయం. చాలామంది హెయిర్ కండిషనర్స్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది అని అంటారు, బట్ దట్ ఈస్ అ మిత్. కండిషనర్ అనేది డీటాంగ్లర్, అంటే మనం చిక్కు తీసే టైప్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి హెయిర్ కండిషనర్ పెట్టిన తర్వాత హెయిర్ లాస్ అయినట్టు అనిపిస్తుంది, అదే హెయిర్ మనం దువ్వేటప్పుడు వెళ్ళిపోతుంది. సో హెయిర్ కండిషనర్ అనేది ఎప్పుడైనా షాంపూ చేసిన తర్వాత ఏదైతే పీహెచ్ చేంజ్ అవుతుందో, స్కాల్ప్ కానీ హెయిర్ది కానీ పీహెచ్ చేంజ్ అవుతుందో అది రీస్టోర్ చేయడానికి, మళ్ళీ ఏదైతే ట్యాంగిల్ అయిపోయిన హెయిర్ ఉందో అది డీటాంగిల్ చేయడానికి, ఆ హెయిర్ షాఫ్ట్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. హెయిర్ ఆయిల్ కూడా ద రోల్ ఈజ్ మెయిన్ లైక్ ఏ కండిషనర్. సో ఫీమేల్స్ ఎప్పుడైనా లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇన్ కేస్ వాళ్ళకి ఆయిలీ స్కాల్ప్ ఉన్నా సరే స్కాల్ప్ వరకు, తల వరకు ఆయిల్ని అవాయిడ్ చేసి అట్లీస్ట్ హెయిర్ వరకు వాళ్ళు మెయింటైన్ చేస్తే ఈ స్ప్లిట్ ఎండ్స్ అనేవి రాకుండా ఉంటుంది అండ్ వాళ్ళు లాంగ్ రన్ వరకు హెయిర్ హెల్తీగా మెయింటైన్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణ గారు. నిజంగా అంటే ఒక హెయిర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా మనం తెలుసుకోలేము, అంతలోపు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నట్లు ప్రతి ఒక్కదాని గురించి కూడా మాకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూశారు కదా, మరి హెయిర్కి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం చూసాము, మనం చాలా ఫేస్ చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక్క సొల్యూషన్ హర్షి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్కి రావటమే. మరి మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి, మీకున్న ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోండి. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.